క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో పాపపు శక్తి విడిగిపోతుంది. కీర్తనలు 19వ అధ్యాయము 13-14 వచనాలలో, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక. పాపస్పృహ అనేది తాను కలిగి ఉన్న పాపము కంటే ప్రాణాంతకము. దావీదు రాజు మనల్ని పాపస్పృహలో ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అది ఎప్పుడు సహాయపడదు, విశ్వాసాన్ని చంపుతుంది. అపవాది మీ గత తప్పులను మరియు గత పాపాలను ఉపయోగించి మిమ్మల్ని తీర్పు తీర్చడానికి మరియు ఖండించడానికి ఉపయోగిస్తాడు. అపవాది యొక్క పన్నాగాలు ప్రారంభము నుండి కూడా పాతవే. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. పాపము పట్ల స్పృహ కలిగి ఉండడము మరియు మీరు క్షమాపణ కోసము దేవుడిని ప్రార్థించిన దాని గురించి మిమ్మల్ని మీరు ఖండించుకోవడము అనే సిద్ధాంతము ద్వారా మీ విశ్వాసాన్ని దొంగలించడానికి అపవాది ఒక మార్గాన్ని వెతుకుతాడు. అప్పుడు అతను మీ ధైర్యాన్ని మరియు మీ సహనాన్ని చంపుతాడు. అప్పుడు మీరు నన్ను దేవుడు ఎప్పుడూ క్షమించలేదని అనుకోవడం ప్రారంభిస్తారు. మరియు తర్వాత వారు నాకన్నా మంచివారు అనే ఆలోచనతో విశ్వాసుల నుండి మీకు మీరుగా దూరం అవుతూ ఉంటారు. అపవాది స్వరము ప్రశంసనీయంగా పరిగణించే వింత కాలంలో మనం జీవిస్తున్నాము. అపవాది మిమ్మల్ని నాశనం చేయడానికి అనుమతించవద్దు. దేవుడు తమను శిక్షిస్తున్నాడని భావించి చాలామంది అనారోగ్యాన్ని మరియు బాధను అంగీకరిస్తుంటారు. నా ప్రియ మిత్రులారా, రాజైన దావీదు దేవునికి తనను అన్ని తప్పుల నుండి శుద్ధి చేయమని మరియు పాపపు ఆధిపత్యం నుండి తనను కాపాడమని మాత్రమే వేడుకున్నాడు. పాత నిబంధనలో కూడా తన పాపాల గురించి ఆలోచించడము తనను రక్షించదని దావీదుకు తెలుసు. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు, పాపము మీపై ప్రభుత్వము చేయదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, కృపకు లోనైన వారు. రోమా 6వ అధ్యాయం 14వ వచనం. ఇక పాప స్పృహలో నడుచుకోకండి, ఎందుకంటే మీరు ఇక పాపానికి బానిసలు కారు. పాపము నుండి విముక్తి పొంది నీతికి దాసులయ్యారు. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. మీరు ఇప్పుడు నీతికి దాసులయ్యారు. మీరు దేవునికి క్షమాపణ కోసం ప్రార్థించినప్పుడు దానిని విశ్వాసం ద్వారా స్వీకరించి ముందుకు సాగండి. రెండవ ఆలోచనకు తారివ్వకండి. ఆమెన్. దైవ శిష్యులు.